వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇది లాస్ట్ సండే రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇంకో 2-3 డేస్లో సండే వస్తుంది అనగానే చాలు ఇంకా మా రూమ్లో అయితే డిస్కషన్స్ చాలా ఉంటాయి, ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి. బట్ సండే కూడా వచ్చేసిద్ది, మా డిస్కషన్స్ మాత్రం అయిపోదు. సరేలే అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అవుతామన్నమాట ఎక్కడికి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా ఇది సండే రోజు ఈవినింగ్, క్లైమేట్ అంతా మంచిగా కూల్గా ఉంది. సరే అని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనేసి అయితే వచ్చాము. హైదరాబాద్లో చాలానే ఉన్నాయి ఇలా స్ట్రీట్ షాపింగ్స్ అని చెప్పేసి, బట్ మేమైతే JNTU KPHP ఉంటుంది కదా స్ట్రీట్, సో అక్కడికైతే వచ్చాము. స్ట్రీట్లో వెళ్తుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ డ్రెస్ ఒకటి, ఇదైతే మాకు చాలా నచ్చిందనమాట. సో ఈ డ్రెస్కి అట్రాక్ట్ అయ్యేసి అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ ఉన్నాయి కదా అవన్నీ అయితే 250 రూపీస్ రేంజ్ అనమాట. అన్ని టాప్స్ కూడా పర్లేదు, క్లాత్ కొన్ని బాగానే ఉన్నాయి, మనం చూసి తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకా పక్కనే ఇక్కడ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. ఈ స్లిప్పర్స్ కూడా అంతే 150 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 150 నుంచి 250, 300 ఇలా ఎంతలోగైనా ఉంటాయన్నమాట. బట్ స్టార్టింగ్ వచ్చేసి 150 అయితే ఉంటుంది. చూసారా స్ట్రీట్లో చాలామంది అయితే వచ్చారు. ఫైనల్గా మాకు ఈ టాప్ అయితే చాలా నచ్చిందనమాట. బాగుంది, డీసెంట్గా కూడా ఉంది. 250 రూపీస్ అంట. మేము తగ్గించమంటే తగ్గించే వాళ్ళేమో మేబీ, బట్ మేమైతే అడగడం మర్చిపోయాము. సో 250 రూపీస్కే తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ అయితే వెస్టర్న్ టాప్స్ అనమాట, వెస్టర్న్ వేర్. ఇవన్నీ అయితే మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైజే ఉన్నాయన్నమాట. ఎవరైనా తగ్గిస్తే ఒక 50 రూపీస్ అలా అయితే తగ్గించవచ్చు మేబీ, అంతకంటే ఎక్కువ ఏం తగ్గించరు. సో కొంతమంది అయితే అది కూడా ఏం తగ్గించరు. మ్యాక్సిమం ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం కూడా అందరూ మ్యాక్సిమం ఒకే ప్రైస్ అయితే మెయింటైన్ చేస్తారనమాట. సో మనకి ఏదైనా వస్తువు ఒక చోట నచ్చితే అక్కడే తీసేసుకోవడం బెటర్, ఎందుకంటే వేరే చోటకి వెళ్ళినా మ్యాక్సిమం అదే ప్రైస్ ఉంటుంది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇందాక చూపించిన వెస్టర్న్ వేర్ టాప్స్ అయితే ఉడీస్ అవైతే 150 రూపీస్ రేంజ్లో కొన్ని ఉన్నాయి, అలాగే 250 రూపీస్ రేంజ్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత జీన్సులు చూడడానికి అయితే వచ్చాము. సో ఒక చోట అయితే మాకేం అంత అనిపించలేదు, సో ఇంకో చోటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ జీన్సులు పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి 350 రూపీస్ అనమాట, ఫిక్స్డ్ ప్రైస్, అసలు ఏం తగ్గించలేదు. ఒకటి తీసుకున్నాం మేము కూడా. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే కనుక బాగుంది క్వాలిటీ, మేము చూసే తీసుకున్నాం అనమాట. సో క్వాలిటీ నచ్చిన తర్వాతే మేము తీసుకున్నాము, లేకపోతే అసలు తీసుకునే వాళ్ళం కాదు. బాగున్నాయి క్వాలిటీ కూడా, నాకైతే నచ్చాయి. ఇంకా లెగ్గిన్స్ విషయానికి కనుక వస్తే లెగ్గిన్స్ యాంగిల్ లెంత్ ఉంటుంది కదా, సో చాలా బాగుంది, మంచి మెటీరియల్. 250 రూపీస్ అంట ఒక్కొక్క లెగ్గిన్ అయితే, చాలా బాగా అనిపించింది. క్లాత్ కూడా మేము చూసాము, బాగుంది క్లాత్. ఇంకా నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇక్కడ వాటికైతే కొరదవే ఉండదు. ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి మొత్తం షాపింగ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే 150 రూపీస్ అంట ఉడీస్, చాలా బాగున్నాయి. సో ఆ తర్వాత ఇంక ఇక్కడ బ్లౌజులు ఉన్నాయి కదా, సో బ్లౌజులు కూడా చూసాము. అది కాస్ట్ అయితే కనుక్కోలేదు, మినిమం 500 అయితే ఉంటుందంట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా వెస్టర్న్ టాప్సే. ఇవన్నీ అయితే 150 రూపీస్ రేంజ్. చూస్తున్నారా ఎలా ఉన్నాయో, పర్లేదు క్లాత్ అయితే బాగా అనిపించింది. ఇవన్నీ అయితే జ్యువెలరీ సెట్స్, ఒక్కొక్కటి వచ్చేసి 1000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయి చూస్తున్నారా ఎంత బాగున్నాయో, ఫ్రాక్స్. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. మాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట ఈ ఫ్రాక్స్, ఇవన్నీ అయితే చాలా బాగా నచ్చాయి. సో చూస్తున్నాము ఒక చిన్న పాప కోసం తీసుకోవాలి అని చెప్పేసి అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఫ్రాక్స్ అన్నీ కూడా. సో నేనైతే ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా ఫీల్ అవుతాను, పాప ఉంటే ఎంత బాగుండేదో కదా అని చెప్పేసి. సో ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రాక్స్ అన్నీ వచ్చేసి కొన్ని 350 ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా 550 కూడా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ చూపిస్తున్నాను చూసారా ఈ బ్లూ కలర్ది వచ్చేసి, ఇదైతే 350 రూపీస్ అంట. ఇంకా సెకండ్ మేము ఇంకొకటి చూస్తాము వైట్ కలర్ది, ఇది వచ్చేసి 550 రూపీస్ అంట. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే, బట్ నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పినట్టుగా అయితే అనిపించింది. సో అంత ఉండవేమో అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి వీటి కాస్ట్ ఎంత ఉంటుందా ఏంటా అని చెప్పేసి. ఇంకా అక్కడైతే తీసుకోలేదు, వెస్టర్న్ వేర్ ఏమైనా దొరుకుతాయి తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో ఇవన్నీ అయితే వెనకాల హెయిర్కి పెట్టుకుంటారు కదా హెయిర్ యాక్సెసరీస్, సో అవి చాలా బాగున్నాయి కదా, అన్ని పూల జడల్లాగా అలా అయితే అనిపించింది. ఇది కూడా జడ అనమాట, చాలా బాగుంది చూసారా ఇది కూడా. సో హిప్ బెల్ట్స్ ఇంకా క్లిప్స్ వీటికైతే ఇంకా ఫుల్ ఉంటాయి మొత్తం స్ట్రీట్ షాపింగ్లో. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 300 అంట స్టార్టింగ్ ప్రైస్.
సో చిన్న మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. మేమైతే కొన్ని అడిగాము, అవైతే 300 అలా అయితే చెప్పారు. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఇంత పెద్ద స్ట్రీట్ షాపింగ్లో జెంట్స్కి అయితే ఏం దొరకవు అనమాట. ఎక్కడో రేర్ ఈ ఒకటో రెండో షాప్స్ ఉంటాయి అంతే, అవి కూడా వెతుక్కుంటే ఉంటాయి అన్నమాట. మిగతావన్నీ అమ్మాయిలకి సంబంధించినవే ఉన్నాయి. సో చిన్నపిల్లలకి కూడా అంతే, అబ్బాయిలవి. సో ఒక్క షాపే కనిపించింది మాకైతే, మేము వెళ్ళినంత వరకు. ఇంకా చాలా ఉంది బట్ మేము అదంతా అయితే ఏం తిరగలేదు. సో ఇందాక చెప్పాను కదా జెంట్స్ షాప్ ఒకటి కనిపించింది అని చెప్పేసి, సో అదైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. జెంట్స్వి షర్ట్స్ అలాగా ఉంటాయి కదా, సో ఆ షాప్ అనమాట. అది కూడా ఎంత చిన్నగా ఉందో. సో ఈ ఒక్క షాపే కనిపించింది నాకు జెంట్స్కి అయితే. ఇంకా ఇవన్నీ అయితే బ్లౌజెస్ ఉన్నాయి కదా, రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. సో ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఈవెన్ దో మగ్గం వర్క్ ఉంటుంది కదా, సో మగ్గం వర్క్ వేయించి ఆల్రెడీయే వాళ్ళు వేయించి ఉంటారు, మనం తీసుకోవడమే అంతే జస్ట్. సో అవి కూడా ఉంటాయి, అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే పూల జడలు ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ పూల జడలు. సో అవన్నమాట. సో ఇక్కడికి వస్తే A to Z అన్నీ దొరికేస్తాయి. ఇది ఉంది ఒకటి లేదు అనడానికైతే ఏం ఉండదు, మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి అన్నమాట. అమ్మాయిల విషయంలో అయితే 100% 100 అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇవైతే బ్యాంగిల్ షాప్ అనమాట, ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట అక్కడైతే. సో ఇంకా ఇలాగే ఇంకా స్లిప్పర్ షాప్స్, అలాగే ఇంక ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, సో రింగ్స్ అయితే చూస్తున్నాం మేము, మా ఫ్రెండ్ తీసుకుంటాను అంటే. సో రింగ్స్ కూడా బాగున్నాయి అన్నమాట, అన్ని రింగ్స్ చూస్తున్నాము. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని చెప్పేసి అన్నీ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ జెంట్స్కి కూడా కొన్ని ఉన్నాయండి, వేసుకుంటారు కదా కడియాలు సంథింగ్ అలా. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. మేము తీసుకునేది 30 రూపీస్ అనమాట రింగ్. దీనికోసం మేము ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం అయితే కేటాయించాము. సో అమ్మాయిలు అంటే ఇంతే కదండి, సో వాళ్ళు తీసుకునే చిన్న ముక్కు పుట్టకైనా సరే దానికి ఎంతో టైం తీసుకుంటారు. సో అమ్మాయిలతో షాపింగ్ అంటే అంతే ఉంటుంది మరి. ఇంకా నయం గోల్డ్ షాపింగ్ అని వెళ్తే ఎంతసేపు పట్టేదో మాకైతే. సో అందుకే చెప్తున్నాను, అమ్మాయిలతో షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, వాళ్ళు తొందరగా వదిలిపెట్టరు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ అనమాట, అంటే ఇంట్లో డెకార్ కోసం యూజ్ చేసుకుంటారు కదా అవి. ఇవి కూడా అంతే, ఎవరైనా కొత్తగా హౌస్ వార్మింగ్ చేస్తారు కదా, సో న్యూ హౌస్ తీసుకున్న వాళ్ళందరికీ ఇవైతే డెకరేటివ్ ఐటమ్స్ లాగైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఆ పక్కనే 50 రూపీస్ అంటండి ఈ టీషర్ట్ అయితే. బాగున్నాయి అన్నీ, నాకైతే బాగా నచ్చాయి. కాకపోతే ఏంటి అంటే అవి సైజెస్ అనేవి లేవన్నమాట, అక్కడ ఉన్న సైజెస్ మనవి ఉంటే మన లక్కు, లేకపోతే లేదంతే. సో మా సైజెస్ అయితే మాకు అంత దొరకలేదు, సో అందుకనైతే మేము తీసుకోలేదు. బట్ షర్ట్స్ అయితే టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. 50 రూపీస్ కంటే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు. అలాగే ఇందాక చెప్పాను కదా వెస్ట్రన్ వేర్ టాప్స్ కోసం చూస్తున్నామని చెప్పేసి, సో మాకు ఇక్కడైతే కనిపించాయి. ఇక్కడ చూస్తున్నారా క్యూట్ చిన్ని బ్యాగ్ అంట, బుడ్డి దానికి మళ్ళీ ఇంకో చిన్న బుడ్డి బ్యాగు. సో చాలా బాగుంది. సో మేమైతే ఆ బ్లూ కలర్ తీసుకుందామని అయితే అనుకున్నాము. ఈ డ్రెస్లు అయితే 250 రూపీస్ చెప్పారండి, బట్ మేము అడిగితే ఒక 50 రూపీస్ అయితే తగ్గించారు. సో 200కి అయితే వచ్చిందనమాట ఆ డ్రెస్ అయితే. ఇంకా అలాగే చిన్నపిల్లలు వేసుకుంటారు కదండి వెస్ట్రన్ వేరు చైన్స్ అట్లాగైతే ఉన్నాయి అక్కడ. అలాగే ఆ పక్కనే చోకర్స్ అలాగైతే ఉన్నాయన్నమాట, చోకర్స్ లాంగ్ చైన్స్ ఇట్లాగా చాలా అయితే ఉన్నాయి. ఆ పక్కనే జ్యువెలరీ అనమాట, అంటే సెట్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట ఇవన్నీ అయితే. సో ఇవన్నీ కూడా అంతే అండి, 500 నుంచి అయితే ఉంటాయి. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ అలా అయితే ఉంటుంది అన్నమాట. సో అన్నీ కూడా బాగున్నాయి అయితే చూడడానికి. సో ఇంకా వెళ్తూనే ఉన్నాము. అలాగే ఈ పక్కన కూడా చూస్తున్నారా ఇవన్నీ కూడా సెట్సే. సరేలే అని చెప్పేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాము. వెనక్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ 150 రూపీస్ అంట ఫిక్స్డ్ ప్రైస్ అనేసి అయితే టాప్స్ అయితే పెట్టారు.
సో బాగున్నాయి, కొన్ని కొన్ని అయితే బాగున్నాయండి. క్లాత్ వైజ్గా కూడా కొన్ని కొన్ని బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే ఎంత నచ్చిందో, కాకపోతే కాలర్ నెక్ ఉందన్నమాట అంతే. సో బాగుంది. ఇంక ఇదైతే వైట్, అది కూడా బాగుందన్నమాట. సో కొన్ని కొన్ని టాప్స్ బాగానే ఉన్నాయి మనం చూసుకొని తీసుకుంటే. ఆ పక్కనే ఉన్నాయండి, అంటే నైట్ వేర్ ప్యాంట్స్ అలాగైతే ఉన్నాయి. సో అవి కూడా అంతే 150 రూపీస్ అంట ప్రైస్ అయితే. సో అవి కూడా పర్లేదు అనిపించింది నాకు కాస్ట్ అయితే. ఇంకా మొత్తం తిరిగేసి అలసిపోయాము. ఇంకా చాలా ఉందన్నమాట. ఇంకా మేము వెళ్ళలేదు, ఎంత దూరం వెళ్ళినా ఇదే కదా ఉంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, క్లాత్ వైజ్గా కొన్ని కొన్ని బాగున్నాయి, కాస్ట్ వైజ్గా కూడా కొన్ని కొన్ని బాగున్నాయి. సో నేనేం చెప్తాను అంటే, మనం ఎప్పుడు షోరూమ్స్లోనూ అలాగే బ్రాండెడే తీసుకోవాలి అని రూల్ అయితే ఏం లేదు. సో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, ఎందుకంటే అందరూ బతకాలి కదా. సో అప్పుడప్పుడు వీళ్ళ దగ్గర కూడా తీసుకుంటూ ఉండండి, కొంచెం వీళ్ళకి కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని తక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో మన బడ్జెట్లో కూడా వస్తాయి. సో అందుకనే నేను చెప్తున్నాను. సో ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, అది వేరే విషయం. సో ఇంకా ఫైనల్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ పైనాపిల్ అయితే కనిపించింది. సో పైనాపిల్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మనం కట్ చేసుకోవాలంటే అది అసలు అవ్వదన్నమాట. సో అందుకని చెప్పేసి మేము అక్కడే కట్ చేయించుకొని తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా హాస్టల్కి వెళ్ళగానే మేము చేసే ఫస్ట్ పని అయితే తినడమే. ఫస్ట్ తిన్న తర్వాత ఇంకేదైనా సరే. సో ఇంకా చూస్తున్నారా, మంచిగా ఉప్పు కారం వేసుకొని అయితే తింటున్నాము. సో ఇలా అయితే జరిగిందండి. మా తొట్టి గ్యాంగ్తో మేమందరం కలిసి వెళ్ళి షాపింగ్ అయితే ఇలా చేసాము. సో ఈ క్యూట్ పర్స్ చూస్తున్నారా, ఎంత బాగుందో కదా. సో ఫైనల్గా ఆ టాప్ అయితే అది తీసుకున్నాము, అలాగే ఒక జీన్ తీసుకున్నాము. సో ఇదన్నమాట మా స్ట్రీట్ షాపింగ్. మాకైతే స్ట్రీట్ షాపింగ్ పక్కనే ఉంటుందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. సో అందుకని చెప్పేసి మేము అంతగానో ఎక్కువ ఒకేసారి అయితే ఏం తెచ్చుకోము, ఎందుకంటే మేము 2-3 డేస్కి ఒకసారి వెళ్తూనే ఉంటాము. సో కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకోవచ్చులే అనేసి అయితే మేము అంత ఇదిగానో ఒకేసారి ఎక్కువ అయితే ఏం తెచ్చుకోమన్నమాట. సో ఇంతే. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.